తనపై రాజకీయ ఒత్తిడి నేపథ్యంలోనే పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారని మాజీ ఎమ్మెల్సీ మేకా శేష్ బాబు ఆరోపించారు. పాలకొల్లులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ కేసులను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే లీగల్ టీంతో సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. దేవరపల్లి సీఐ ఎస్ఐలు సహా పోలీసుల విచారణ పేరుతో తనను పిలిపించి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా అవమానకరంగా వ్యవహరించారని ఆరోపించారు. కొందరు రాజకీయ నాయకులను మెప్పించేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వ్యవహరిస్తున్నారని, ఈ క్రమంలో మహిళలను సైతం ఇబ్బందులు గురిచేశారని ఆయన విమర్శించారు. జరిగిన ఘటనలపై పూర్తి స్థాయిలో న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తానని, నిజాలు వెలుగులోకి వచ్చే వరకు వెనక్కి తగ్గబోనని మేకా శేష్ బాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 10 రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాల్లో భాగంగా కుట్రలు, కుతంత్రాలు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మరి నా మీద, నా కుటుంబం మీద చేస్తున్నటువంటి ఆరోపణలు, నన్ను ఇబ్బంది పెట్టాలి, నన్ను అవమానపరచాలి, రాజకీయంగా ఎదుర్కోలేక మరి ఈరోజు నా వ్యక్తిగత వ్యవహారాల మీద, నా వ్యాపార వ్యవహారాల మీద వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారాల మీద కూడా వారు చట్టాన్ని చేతిలోకి తీసుకుని పోలీసు వారిని ఉపయోగించి తద్వారా నా కుటుంబాన్ని, నన్ను ఇబ్బంది పెట్టాలంటే ఆలోచనతో చేస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా మరి ఈరోజు చూస్తున్నట్లయితే మరి నాకు 41 నోటీస్ ఇప్పించి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కూడా 41 నోటీస్ ఇప్పించి నన్ను ఇన్వెస్టిగేషన్కి పోలీస్ స్టేషన్కి పిలిపించి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పోలీసు వారు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా వాళ్ళు నన్ను నిర్బంధించి అనేక రకాలుగా అవమానపరిచేటువంటి విధంగా ప్రశ్నలు వేసినటువంటి పరిస్థితి. ఏదో రకంగా కొంతమంది నాయకుల యొక్క మెప్పు కోసం పోలీసు వారు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి వాళ్ళు చర్యలు నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసభ్య పదజాలంతో ఏవైనా సరే నిన్ను అరెస్ట్ చేస్తాం, ఏవైనా సరే నిన్ను జైలుకు పంపుతాం అనేటువంటి విధంగా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారంటే దీన్ని ఏ రకంగా ఆలోచన చేయాలి? కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలని ఈరోజు పోలీసు వారి ద్వారా ఈరోజు మాకు నోటీసులు ఇప్పించడంతో పాటు మమ్మల్ని ఇన్వెస్టిగేషన్కి రమ్మంటాం. నన్నే కాదు, మహిళలను కూడా పోలీస్ స్టేషన్కి రప్పించి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి విధంగా, అవమానపరిచేటటువంటి విధంగా మరి ఇవన్నీ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దుర్మార్గం, చాలా కక్షపూరితం. రాజకీయాల్లో ఉండొచ్చు, కానీ వ్యక్తిగత విషయాల మీద కానీ, వ్యవహారాల మీద కానీ ఈ రకమైనటువంటి కక్షలు అనేది చేయటం అనేది ఈ యొక్క సమాజం అంతా చూస్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే చట్టాన్ని గౌరవిస్తాను, చట్టాన్ని గౌరవిస్తూనే నా యొక్క నిజాయితీని నిరూపించుకుంటాననే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా చూసినట్లయితే దేవరపల్లి పోలీసులు, అక్కడ సీఏ గారు కానీ 4 ఎస్ఐలు వీళ్ళందరూ కూడా నన్ను నిర్బంధించి వాళ్ళు ప్రొద్దుట 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పేరుతోటి అనేక రకాలుగా అవమానపరిచేటువంటి విధంగా ఈ యొక్క విషయం మీరు ఒప్పుకోండి, మీరు ఈ యొక్క విషయం ఇలా చెప్పండి అనేటువంటి విధంగా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారంటే మీరు చేసేటటువంటి చర్యలు ఎవరి మెప్పు కోసం చేస్తున్నారు, మీ వెనకాల ఎవరున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా పోలీసు వారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే చట్టం ఎవరికైనా ఒకటే, చట్టాన్ని నేను గౌరవిస్తాను, కానీ చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకుని మమ్మల్ని నిర్బంధించి లేనిపోని ఆరోపణలు చేసి ఒక వ్యక్తి కావాలని నా మీద ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు మీరు చాకుగా తీసుకుని నా మీద ఈ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది, నేను ఏదైనా సరే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఏదైనా సరే నేను న్యాయస్థానాల్లో తేల్చుకుంటాను. న్యాయస్థానాల్లో ఆల్రెడీ కేసులు కూడా ఉన్నాయి. కోర్టు వారి దృష్టికి కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మొన్న ఎవరైతే మాట్లాడారో వారికి కూడా నేను నోటీసులు పంపించడం జరిగింది. అదేవిధంగా వారికి కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను,
డిప్లొమేషన్ సూట్ ఆయన ఎన్ని కోట్లు అయితే అన్నాడో అంతకే కూడా నేను డిప్లొమేషన్ సూట్ ద్వారా నేను సమాధానం చెప్పబోతున్నాననే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చూసుకున్నట్లయితే కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాల మీద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక ప్రభుత్వానికో ఒక వ్యక్తికో మీరు కనుక పనిచేస్తే కనుక తప్పనిసరిగా రాబోయే కాలంలో కోర్టు ద్వారా న్యాయస్థానాల ద్వారా మీ యొక్క ఉద్యోగ విషయాల మీద కూడా మీరు చేసేటటువంటి వ్యక్తిగత దూషణల ద్వారా కూడా నేను తప్పనిసరిగా కోర్టుకు వెళ్ళి న్యాయస్థానాల్లో నేను నిజాయితీగా నిలబడటమే కాదు మీ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే మరి ఈరోజు మరి గత 4-5 రోజుల నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ పేరుతోటి మరి మమ్మల్ని అందరినీ కూడా పిలవటం, అక్కడ అసభ్యంగా మాట్లాడటం, మీరు దీనికి ఒప్పుకోండి అనేటువంటి విధంగా చెప్పడం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏదైనా సరే మేము ఎవరాస్తి రాయించుకోలేదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మేము నీతి నిజాయితీతో వ్యాపారం చేస్తున్నాం. ఈరోజు కొంతమంది చేసేటటువంటి అసత్య ప్రచారాలు, ఎందుకంటే కొంతమంది పాలకులు వచ్చి అసత్య ప్రచారాలు చేసి ఈరోజు మా మీద బురద చల్లాలి, రాజకీయంగా ఉంటున్నారు, బదనాం చేయాలి, వ్యక్తిగతంగా దూషించాలి, అగౌరవపరచాలి, అవమానపరచాలి, ప్రజలందరిలోకి కూడా ఈ యొక్క విషయాల్ని తీసుకెళ్ళి వారి మీద బురద చల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే ఈరోజు ఏదైనా సరే నా మీద బురద చల్లితే నేనే కడుక్కుంటాను. కొంతమంది మీద బురద చల్లితే ఎవరెవరి చేత కడిగించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఏదేమైనా సరే నేను దేనికి కూడా జడిసేటటువంటి పరిస్థితి లేదు. దేనికైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను. మీరు చేసేటటువంటి తప్పుడు కేసులకి, అక్రమ కేసులకి, అక్రమ అరెస్టులకి రాబోయే కాలంలో పోలీసు వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మీరు తప్పనిసరిగా మీరు చేసేటటువంటి అత్యుత్సాహానికి బలైపోవాల్సి ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా సరే మా మీద, మా కుటుంబం మీద రాజకీయంగా కుట్ర పన్నుతూ ఉన్నారు, లేని కేసులు ఇరికిస్తూ ఉన్నారు, లేనిపోని వాళ్ళకి అధికారం ఉంది అనే ఉద్దేశంతో, పదవులు ఉన్నాయనే ఉద్దేశంతో ఏదైనా సరే ఎక్కడైనా సరే అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. కానీ ప్రతిపక్షాన్ని నోరు నొక్కాలి, ప్రతిపక్షం మాట్లాడకూడదు. ఇక్కడంతా కూడా క్లీన్ చీట్గా మేము ఏం చెప్తే జరగాలనే విధంగా ఆలోచించుకుంటే మాత్రం ఈ యొక్క ప్రజాస్వామ్యంలో అది మంచి పద్ధతి కాదు. మీరు నన్నే కాదు ఎవరినైనా సరే వ్యక్తిగత కక్షలతోటి, వ్యక్తిగత వ్యవహారాల మీద, అదేవిధంగా లేనిపోని తప్పుడు ఆరోపణలు ఈ యొక్క సమాజానికి తెలియజేయాలి, బురద జల్లాలి అనేటటువంటి విధంగా ఆలోచిస్తే మాత్రం ఎవరైనా సరే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, మీరు కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, మీరు ఏ విధంగా ఆలోచించినా సరే నేను దాన్ని ఎదుర్కోవటానికి నా యొక్క లీగల్ టీం కానీ నేను కానీ సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా మరి ఈరోజు లేనిపోని ఆరోపణలు ఏదైనా సరే నేను కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీని గురించి ఎక్కువగా మాట్లాడట్లేదు. రాబోయే కాలంలో ఈ యొక్క విషయాలన్నీ కూడా నేను కాదు, మా లీగల్ టీం ద్వారా ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టదలుచుకున్నారో, పోలీసు వారికి కూడా మీరు ఉద్యోగాలలో మీరు నన్ను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో ఎవరో ఒత్తిడితోటో మీరు చేస్తే కనుక బలైపోయేది మీరే అనేటువంటి విషయాన్ని దేవరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, సబ్ ఇన్స్పెక్టర్ గారికి, అలాగే యావత్ పోలీస్ యంత్రాంగానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాననే విషయాన్ని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాం.